శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుగు చలనచిత్ర స్వర్ణ యుగంలో తన విలక్షణమైనటువంటి హాస్య నటనతో తెలుగువారి హృదయములలో చెరగని ముద్ర వేసినటువంటి రేలంగి వెంకట్రామయ్యను గురించి రేఖామాత్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నవంబర్ 27వ తేదీన రేలంగి వెంకట్రామయ్య గారి వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఆ మహానటుని గురించి అనేక విషయములను సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. తొలినాటి తెలుగు హాస్య నటుల్లో మనకు ఈనాటికి మరిచిపోలేని మహానటుడు రేలంగి వెంకట్రామయ్య గారు. తెలుగు చలనచిత్ర రంగం మీద విశృంఖల హాస్య విహారం చేసిన వాడు రేలంగి. నవరసాల్లో హాస్యరసాన్ని పోషించుట చాలా కష్టమైన పని. అలాంటి హాస్యరసాన్ని వెండితెరపై అవలీలగా పండించి ఆబాల గోపాలాన్ని మెప్పించిన మహానటుడు రేలంగి. రేలంగి నటనకు భాష్యం, నట వైవిధ్యానికి నిర్వచనం, సంపూర్ణమైనటువంటి తెలుగుదనానికి భాష్యం చెప్పినటువంటి మహానటుడు రేలంగి. ఏ పాత్ర అయినా సరే అందులోనికి పరకాయ ప్రవేశం చేసి అవలీలగా పోషించగల సామర్థ్యం, అసాధారణమైన సన్నివేశ పరిజ్ఞానం మరియు సహజత్వం, ఒకే టేకులు అంటే ఒక్కసారికే ఓకే చేయగల ప్రతిభ ఆయన సొంతం. తన హాస్య ప్రతిభతో తెరపై హాస్యాన్ని విరజిమ్మిన నటుడు రేలంగి వెంకట్రామయ్య గారు. అభినయ సామర్థ్యం పుష్కలంగా ఉన్న రేలంగి ప్రతి పాత్రలో జీవించాడు. ఒక్కొక్కసారి సినిమా డిక్షనరీకి కూడా అందని ఆయన హాస్య నటనతో అప్పటి రచయితలు, గాయకుల మాటలు, పాటలకు చక్కగా న్యాయం చేకూర్చాడనటంలో ఏమాత్రం సందేహం లేదు. శరీర కదలికల ద్వారా, ముఖ కవళికల ద్వారా, నేత్ర కదలికల ద్వారా దాదాపు 200 పైచిలుకు చిత్రాల్లో భాషకు కూడా అందని హాస్యాన్ని ప్రదర్శించి అందరి మెప్పు పొంది ప్రేక్షకుల అభిమానంతో తెలుగువారి యొక్క ఇంటింట రేలంగోడు అనిపించుకున్నటువంటి హాస్యనట చక్రవర్తి రేలంగి. అందుకనే ఎస్వి రంగారావు గారు రేలంగి ఎప్పుడు కనపడ్డా నవ్వుల డాక్టర్ అని పిలిచేవాడు. దట్ ఈస్ రేలంగి. కాబట్టి దేశం మొత్తం మీద మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి మహానటుడు రేలంగి. ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెనికి సమీపంలో గల రావులపాడు అనే గ్రామంలో జన్మించినటువంటి రేలంగికి పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లుగా చిన్నప్పటి నుండే నాటకముల పట్ల, నాటకములలో వేషాలు వేయాలనేటటువంటి పట్టుదలతో అనేక కష్టములకు ఓర్చి అనేక రకములైన పాత్రలను అనేక నాటకాల్లో తీసుకొని నటించి సుదీర్ఘకాలము ఒక పట్టు వదలని విక్రమార్కుడి వలె ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి రేలంగి గారు. సహజంగానే బలహీనమైన ఆర్థిక నేపథ్యం ఉన్నప్పటికీ కూడా తను పట్టు వదలకుండా నటన పట్లనే ఎక్కువగా మోజు చూపాడు. అయితే సుదీర్ఘమైనటువంటి తన కష్టముల అనంతరము ఎట్టకేలకు 1948వ సంవత్సరంలో ఆనాటి ప్రసిద్ధ దర్శకుడైనటువంటి సి పుల్లయ్య గారి సహాయం లభించింది. ఆయన సౌజన్యంతో, ఆయన సహాయ సహకారములతో ఆయన వద్ద అనేక రకములైనటువంటి నిర్మాణపు పనులు చేసుకుంటూనే వింఛారాణి అనేటటువంటి చిత్రంలో నటించాడు. ఆ చిత్రము విజయవంతంగా ముందుకు సాగింది. ఒక విధంగా రేలంగి గారు అక్కడి నుంచే కష్టాల నుండి విజయం వైపు నడిచాడు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వెనుతిరగకుండా వెంకట్రామయ్య గారు కీలు గుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, మాయబజారు, దొంగరాముడు, వెలుగు నీడలు, తోడి కోడళ్ళు, మిస్సమ్మ, బందిపోటు, నర్తనశాల, సువర్ణ సుందరి, లవకుశ, ప్రేమించి చూడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా చాలా పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి గొప్ప సినిమాలు రేలంగి గారికి. ఇక్కడి నుంచి రేలంగి గారు వెనుతిరిగి చూడలేదు. కొంతకాలం అయితే
అసలు ముఖ్యంగా ఆయన 1950 సంవత్సరం నుంచి దాదాపుగా 70వ సంవత్సరం వరకు అసలు రేలంగి లేనిదే సినిమా ఆడదు అనేటువంటి స్థితికి వచ్చాయండి. అలా రేలంగి యొక్క కృషి ఫలించిందనమాట. ఆ రోజుల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన అగ్రనాయకులైనటువంటి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారికి సంవత్సరానికి ఒక 10 సినిమాలు ఉంటే రేలంగి గారికి 25 సినిమాలు ఉండేవట. అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. జనాలు కూడా సినిమా రిలీజ్ అవ్వకముందు ఈ సినిమాలో రేలంగోడు ఉన్నాడా అని అడిగేవాళ్ళట. అలా ఒక్కసారిగా ఆయన యొక్క నటనా వైభవం హిమాలయ శిఖరములకు చేరిందనమాట. ముఖ్యంగా రేలంగి గారు మాయాబజార్లో లక్ష్మణ కుమారుడిగా, మిస్సమ్మలో దేవయ్య అనే ఒక అద్భుతమైన పాత్ర ద్వారా, అలాగే నర్తనశాలలో ఉత్తర కుమారుడిగా, సువర్ణ సుందరిలో కైలాసం అనే పాత్ర, అలాగే జగదేక వీరుని కథలో 2 చింతలు అనేటటువంటి ఒక అద్భుతమైన పాత్ర, ప్రేమించి చూడులో బుచ్చబ్బాయి అనే ఒక పాత్ర, ఇలాగా వెలుగు నీడల్లో వెంగళప్పగా, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడుగా, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలండి. ఆయన నటించి చక్కగా అభినయించినటువంటి ప్రతి పాత్రకు తనదైనటువంటి శైలిలో హాస్యాన్ని జోడించి ప్రతి చోట విజయాన్ని సాధించాడు అన్నట్లో సందేహం లేదు. ఎంత గొప్పగా నటించాడంటే ఆయన నటనే కాదండి, ఆయన నటించిన నటనతో పాటు ఆయన పాడినటువంటి పాటలు కానీ, అలాగే ఆయన ముఖ్యంగా గిరిజతో, సూర్యకాంతంతో, రమణారెడ్డితో, ఛాయాదేవతో వీళ్ళందరి కాంబినేషన్లో ఒక పంట పండించాడండి ఆయన. ప్రేక్షకులు కడుపుబ్బ సినిమా థియేటర్లో నవ్వుకుండేవాళ్ళు. పాటల్లో కూడా పరమాద్భుతమైనటువంటి అభినయాన్ని ప్రదర్శించి అందరినీ నవ్వించేవాడు రేలంగి తనదైన శైలిలో. మాయాబజార్లో ఒక పాటలో ఎంత గొప్పగా నటించి పేరు తెచ్చుకున్నాడంటే, సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎద్దెందు వెదకినా లేదు కదా. ఈ పాట ఆ రోజుల్లో బాక్స్ ఆఫీస్ బద్దలండి, అందరి కళ్ళల్లో మెదిలాడు రేలంగి. అలాగే తోడికోడల్లో నీ సోకు చూడకుండా నవనీతమ్మ, నేను నిమిషమైన ఉండలేని నవనీతమ్మ అని ఒక అద్భుతమైన పాటలో కూడా అందరినీ మెప్పించాడు ఆయన. అలాగే పాతాళ భైరవిలో ఒక పాట ఆయనే పాడుకున్నాడు, వినవే బాల నా ప్రేమ గోల అని. అది కూడా ఎంతో సక్సెస్ అయింది ఆ పాట కూడా. అలాగే మిస్సమ్మలో కూడా సీతారాం 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 జయ సీతారాం, పైన పటారంలో నలటారం సొంతంగా పాడండి, చాలా సక్సెస్ అయింది ఆ పాట కూడా. అందరూ ఎంతగానో 1కి 2 సార్లు చూశారు. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి డాక్టర్ చక్రవర్తిలో ఒక యుగళ గీతం అండి. ఆ యుగళ గీతంలో ఆయన చాలా సందేశాత్మకమైన పాట వస్తుంది, ఆనందంగా ఉంటుందన్నమాట. అదేంటంటే, ఇంగ్లీషులోన మ్యారేజీ, హిందీలో అర్థము షాది, ఏ భాషలో ఏదైనను మన తెలుగులోన పెళ్ళి. అద్భుతంగా నటించి ఆ రోజు అందరి మెప్పు పొందాడు, నవ్వుకుండేవాళ్ళు. ఈ పాట అందరి నోట్లలో నానేదన్నమాట. అలాగే ఇంకొక పాట రాజసులోచనతో పాడండి ఆయన, చెక్కిలి మీద చెయ్యి వేసి చిన్నదా అని వస్తుంది. అది కూడా అద్భుతంగా నటించాడు ఆయన. అలాగే వీటన్నిటినీ మించి వాగ్దానం చిత్రంలో హరికథలో ఆయన ఎంత అద్భుతంగా అలా ఇమిడిపోయినాడండి. అది శ్రీనగజ తనయం సహృదయం అని వస్తుందన్నమాట. ఏమి నటించాడండి, ఒక్కొక్కరు 4-5 సార్లు చూసాడండి ఆ పాటను. అలాగా ఏ పాత్ర వేసిన ఆయన. ఇంకా జగదేక వీరుని కథలో గిరీష్తో కలిసి ఒక యుగళ గీతం ఆ రోజుల్లో సూపర్ హిట్ అనమాట. ఘంటసాల గారు పాడారు, ఈయన అభినయించాడు. ఆశ ఏక ఆశ నీ నీడను మేడలు కట్టేశా అని పాడతాడు. అద్భుతంగా సక్సెస్ అయిన పాట. ఇలా రేలంగి గారు
మాటలు, పాటలు, అభినయం, వాటికి తోడు హాస్యం. అంటే హాస్యమిళితమైనటువంటి ఇవన్నీ కూడా ఆయన ఒక పంట పండించి మనకు అందించాడండి. అలాగా ఆయన ముఖ్యంగా ఒక 4 దశాబ్దాల పాటు 350 పైచిలకు చిత్రాల్లో నటించి అందరి ఆదరాభిమానమును చూరకొన్నటువంటి గొప్ప నటుడండి ఆయన. అంతేకాదు, విశేషం ఏంటంటే దేశంలో అంటే 1970లో మొట్టమొదటిగా ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. అందరూ ఎంతో ఆశ్చర్యపోయి ఆయన్ని అభినందించారు. అలాంటి నటుడు అనమాట ఆయన. అంతేకాక ఆయన జీవితకాలంలో ఆయనను విజయాలన్నీ వరించి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినాక ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన ఒదిగే ఉన్నాడు. అలాంటి లక్షణం రేలంగిది. రేలంగి గారిని తెలుగు చలనచిత్ర సీమలో అందరూ అభిమానించేవాళ్ళండి. ముఖ్యంగా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు ఎంతగానో అభిమానించేవాళ్ళు. అలాగా ఆయన సినిమా జీవితం చాలా ముందుకు వెళ్ళింది ఆ రోజుల్లో. అలాగే ఆయన అనేక బిరుదులు, అనేక సన్మానాలు, అనేక కనకాభిషేకాలు, గజారోహణ కూడా చేశారండి ఆయనకు. దట్ ఈజ్ రేలంగి అనమాట. ఎందుకంటే 1955లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వాళ్ళు హైదరాబాద్లో ఎంతో గొప్పగా రేలంగికి సన్మానం చేశారు. ఆ రోజుల్లో అందరూ చెప్పుకునేవాళ్ళు. అలాగే 1956లో లలిత కళా నికేతన్ రాజమండ్రి వాళ్ళు అంతే ఘనంగా సన్మానం చేశారు ఆయనకు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఆయనకు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారండి. అలాగే విజయ సంస్థలో ప్రతి ఒక్కరూ తమిళ నటులు, తెలుగు నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కలిసి పరమాద్భుతంగా రేలంగి గారికి సన్మానం చేసి కొనియాడారట ఆ రోజుల్లో. అసలు హాస్యము అవలీలగా పండించగల మహానటుడు అని గుర్తించినటువంటి గొప్ప డైరెక్టర్ కేవీ రెడ్డి గారు రేలంగి గారిని మ్యాక్సిమం తన విజయ సంస్థలో నటనకు వాడుకున్నారండి. అలాగా వీటన్నిటినీ మించి 1959లో మద్రాసులోని పాండీ బజార్లో రేలంగి గారికి గజారోహణ సన్మానం జరిగిందండి. ఆ రోజు మొత్తము తెలుగు, తమిళ జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఈ నిర్ణయం తీసుకొని రేలంగి గారి ఇంటికి ఏనుగుని తీసుకొచ్చి ఆ తనికాచలం రోడ్లో పక్కనే ఉంటాడు ఆయన, అక్కడ ఆయన్ను ఏనుగుని ఎక్కించి ఆ పాండీ బజార్లో ఊరేగించారంట. రేలంగి గారు కూడా ఆశ్చర్యపోయి తర్వాత ఆనందపడ్డాట. నేను అంత 4 మెతుకులు కూడా దొరకని రోజుల్లో కాలికి చెప్పులు లేకుండా రోడ్లలో తిరిగి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానయ్యా, దానికి కారణం పాండీ బజారే. ఆ బజార్లో నన్ను ఏనుగు మీద సన్మానిస్తున్నారు, ఆ బజార్ ఎంతో సంతోషపడుతుందని కూడా చెప్పుకున్నాడు. నేను ఎన్నో బాధలు పడ్డప్పుడు నాకు అన్ని మరమరాలు కూడా దొరకలేదు. ఇప్పుడు అనేక సంపదలు నా దగ్గర ఉన్నప్పటికీ 4 మరమరాలు కూడా తినలేకపోతున్నాను, ఆరోగ్యం ఒప్పుకోవటం లేదని ఆయన వేదాంత ధోరణిలో చెప్పినట్టు మనకు అన్ని మీడియాల్లో కూడా అప్పట్లో వచ్చిందండి. అలాంటి వాడు రేలంగి. అంతేకాకుండా ఆయనకు ఏనుగు మీద పాండీ బజార్లో ఊరేగిస్తుంటే ప్రతి ఇంటి నుంచి అన్నం తినేవాళ్ళు కూడా మానుకొని వచ్చి తొంగి చూశారటండి, చప్పట్లు కొట్టారట. తమిళ నటులు, తమిళ నిర్మాతలు, తెలుగు ప్రజలు. ఎస్వి రంగారావు గారు అయితే పక్కనే ఉన్నాడు, ఆయన సన్మానానికి ఏనుగు ముందు నడిచారట. అలాగే పేకేటి శివరాం గారు జనాల్ని కంట్రోల్ చేస్తూ మోటార్ సైకిల్ మీద ముందు నడుస్తూ ఆ ఊరేగింపును సక్సెస్ చేశాడండి. అలాగా ప్రసిద్ధి చెందిన నటులంతా ఆ రోజు అక్కడ దాంట్లో పాల్గొన్నారట. ఆ విధంగా తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని ఏర్పరచుకొని అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి
రేలంగి వెంకట్రామయ్య గారిని గురించి పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చెప్పాలంటే 5-6 వీడియోలు పడతాయండి. అన్నీ ఈ వీడియోలు చెప్పలేం. మనం రేఖామాత్రంగా కొన్ని విషయాల్ని క్లుప్తంగా చెప్పుకున్నాం. కాబట్టి తెలుగు చలనచిత్ర సీమలో అపరిమితమైనటువంటి హాస్యాన్ని పండించి అందరినీ మెప్పించినటువంటి వెంకట్రామయ్య గారు ఆయన ఉదార స్వభావుడండి. ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అంటారు. ఉదార చరితుడికి ప్రపంచమంతా తన కుటుంబమే అనిపిస్తుందట. అలాంటి వాళ్ళకు ఉదాహరణ రేలింగండి. ఆయన ఎంతోమంది బీదవాళ్ళని ఆదుకున్నాడు, ఎన్నో వివాహాలు చేశాడు, ఎంతోమందికి అన్నదానం చేశాడు, ఎన్నో విరాళాలు ఇచ్చాడు. ఆ నేపథ్యం కూడా ఉంది ఆయన. కాబట్టి అలాంటి గొప్ప తెలుగు చలనచిత్ర హాస్య నటుని గురించి మనము ఈ వర్ధంతి రోజున గుర్తు చేసుకోవటము చాలా మంచి విషయంగా భావిస్తూ, మనకు ఇలాంటి సదా చిరస్మరణీయటువంటి మహానటులు ఎంతోమంది ఉన్నారండి. మరొక వీడియోలో మరొక నటుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెలవు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.